అధికారంలోకి వచ్చి కేవలం 15 నెలల వ్యవధిలోని ఎన్నికల ముందుకు ప్రజలకు ఇచ్చిన సూపర్ 6 హామీలను అమలు చేసి చూపించాము అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అనంతపురంలో నిర్వహించిన సూపర్ 6 సూపర్ హిట్ బహిరంగ సభలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు పివిఎన్ మాధవ్, పలువురు కేంద్ర రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు పాల్గొన్న సభలో చంద్రబాబు మాట్లాడుతూ గత 15 నెలల్లో ప్రభుత్వ విజయాలను ప్రజలకు వివరించారు. చెప్పిన హామీలతో పాటు చెప్పని సంక్షేమ పథకాలను కూడా అమలు చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నాము అని ధీమా వ్యక్తం చేశారు. ఇదే వేదికపై నుంచి ఆటో డ్రైవర్లకు వాహన మిత్ర పథకం ద్వారా ఏటా 15,000 రూపాయలు ఇస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేనంతగా అభివృద్ధి సంక్షేమం జరుగుతూ ఉంటే వైసీపీ దుష్ప్రచారం చేస్తుంది అని, దీనిని ప్రతి ఒక్కరూ తిప్పికొట్టాలి అని పిలుపునిచ్చారు. లక్షలాదిగా తరలివచ్చిన కూటమి కార్యకర్తలు, శ్రేణులతో సభ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. ఇప్పుడు మీరు చెప్పండి, ఇవన్నీ నిజం చేశామా లేదా అని అడుగుతున్నా. కోట్ల మంది లబ్ధి పొందారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీరందరూ కూడా లబ్ధి పొందారంటే చేతులు పైకెత్తండి. లబ్ధి పొందిన అందరూ కూడా చేతులు పైకెత్తాలి. గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని, ఆమోదాన్ని, సంతృప్తిని తెలియజేయాలి. ఏ వ్యక్తి అయినా, ఏ కుటుంబ స్థితిగతులు మార్చేది చదువు. ఒక కుటుంబంలో ఎంతమంది పిల్లలున్నా పరిమితులు లేకుండా అందరికీ 15,000 రూపాయలు ఇచ్చాం. 67 లక్షల మందికి ఒకేసారి 10,000 రూపాయలు ఇచ్చిన ఘనత కూటమి ప్రభుత్వాలదని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. నా కళ్ళతో చూశాను.